హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే పోషమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. మాకు పోషమ్మ గుడి మొక్కున్నది కాబట్టి ఈరోజు అయితే వచ్చాము. గుడి ముంగట రెండు పెద్ద వేప చెట్ల కింద చాలా చల్లదనంతో ఉన్నది టెంపుల్ అయితే. చూడండి, మనమైతే లోపలికి వెళ్తున్నాం. మేమైతే ఒక కోండి తీసుకొని వచ్చినాం, లోపలికి వచ్చేసినాం. చూడండి, చాలా చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీ ఇక్కడ కనబడుతున్న అయితే అమ్మవారి వస్త్రాలు. ఎవరైతే అమ్మవారికి మొక్కుకుంటారో వాళ్ళు అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే ఇక్కడ రథాలు అంటారు. వీటిని కట్టె చెక్కతో తయారు చేయించి అమ్మవారికి మొక్కుంటే మొక్కు తీర్చుకుంటారు. దీన్ని రథాలు అంటారు. మాకు ఇక్కడైతే మేమైతే లోపల గర్భగుడిలోకి వచ్చేసాం. చూడండి, అమ్మవారి విగ్రహం చాలా చాలా బాగుంది. వెలుతురులో ఎంత అందంగా కనబడుతుందో చూడండి. మేమైతే అమ్మవారికి నైవేద్యంగా పరమన్నం వండుకొని వచ్చాము. అలాగే పెరుగు, పుట్నాలు, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకుని అయితే వచ్చాము పూజకి. ఇక్కడైతే నందీశ్వరుడు కనబడుతుంటూ మనకైతే ఈ ఆలయం చాలా పురాతనమైనదని తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద బండరాయిలే కనిపిస్తుంది. చూడండి, చాలా సంవత్సరాల క్రితం కావచ్చు. ఈ ఆలయం కట్టడం చూస్తే అలాగే అనిపిస్తుంది, చాలా పురాతనమైనటువంటిది. మా దగ్గరనైతే మొదటిసారిగా పోషమ్మ తల్లి దర్శనం అయిన తర్వాత పండుగలు చేసుకుంటాము. ఎందుకంటే మా అన్ని దేవతల కన్నా ఫస్ట్ పోషవ తల్లి అంటారు కదా. అందుకే మొదటిసారి పోషవ తల్లి దర్శనం అయిన తర్వాతనే ప్రతి ఒక్క పండుగ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా కానీ చేసుకుంటాం మాకు ఇక్కడ. మేమైతే కోడిని కట్ చేయడానికి చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే జీవహింస చేయరాదు కదా. కానీ మన పెద్దల నుంచి వచ్చిన ఆచారాన్ని పాటించాల్సిందే, అందుకే తప్పలేదు. మళ్ళీ ఈ కోడిని కట్ చేయడానికి అక్కడ ఎవరైతే లేరు, మా ఫ్రెండ్ మేము కట్ చేసాము. అది కూడా కొత్త కాబట్టి మాకు అర్థం కాలేదు అది ఎట్లా కట్ చేయడమో. కొంచెం కన్ఫ్యూజ్లో కట్ చేసాము. ఎలాగో అలాగా చూడండి. ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బాయ్.